హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ వ్లాగ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఫార్మ్స్ ఎలా ఉంటాయి, అలాగే పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది అనేది దగ్గర నుండి మీకైతే చూపిస్తానండి. ఈ వ్లాగ్ చివరి వరకు అయితే చూసేయండి. అలాగే ఇవాళ స్పెషల్ డే వచ్చేసరికి మా పెద్ద మేనల్లుడు బర్త్డే అండి. సో వాడి బర్త్డే సందర్భంగా ఇలా ఫామ్కి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేద్దామని అనుకుంటున్నమాట. అలాగే మా చిన్న మేనల్లుడి బర్త్డే కూడా 1 వీక్ డిఫరెన్స్ మాట వాళ్ళిద్దరికి. సో వాడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాము ఎక్కడ అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. పిల్లలు కావాల్సినవి అయితే ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరిపోయామండి. సో ఈ జర్నీ వచ్చేసరికి 2.5 hours పట్టింది, కొంచెం దూరమే మాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం, కానీ మధ్యలో మ్యాక్డీ తీసుకున్నమాట లంచ్కి, అక్కడ తిందామని చెప్పి. సో ఈ ప్లేస్ వచ్చేసరికి ప్రిటోరియా ఏరియా అన్నమాట. సో ఓల్డ్ మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకున్నమాట. మా హస్బెండ్ ఇక్కడ దగ్గరలోనే వర్క్ చేసేవారు. ఫస్ట్ శాలరీ వచ్చేసరికి 25,000 రూపీస్తో స్టార్ట్ చేశారనమాట. పార్ట్ టైం జాబ్ చేసేవారనమాట హార్డ్వేర్ షాప్లో. ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్స్లో వచ్చేసరికి 3,500 ర్యాండ్స్కి ఫస్ట్ తన జర్నీ అది స్టార్ట్ చేశాడు. అంతకుముందు ఇంకా చాలా తక్కువ కూడా చేశారనమాట. 150 ర్యాండ్ ఎంతో పర్ వీక్ అనుకుంటా. సో ఆయన స్టోరీ నిజంగా చెప్పాలంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. లైఫ్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కష్టపడి పైకి వచ్చారండి. చాలా వరకు కొంతమంది ఏమనుకుంటారంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని, చాలా ఈజీగా జాబ్స్ వచ్చేస్తాయని, ఏ స్ట్రగుల్స్ ఉండవని ఆలోచనతోనే ఉంటారు. కానీ అందరి లైఫ్ అలా ఉండదండి. చాలా వరకు కొంతమంది చాలా స్ట్రగుల్ అయ్యి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే వినాలంటే ఆలోచనలో ఉంటారు. కానీ అందరి లైఫ్ అలా ఉండదు కదండి. చాలా వరకు అందరూ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాం కదా. మన జీవితంలో ఎంత పై స్థాయికి వెళ్ళినా సరే మనము ఎక్కడ స్టార్ట్ చేసామనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. సో ఆ మెమరీస్ అన్నీ అయితే రీకలెక్ట్ చేసుకున్నమాట, మాట్లాడుకుంటూ ఉన్నమాట కార్లో. సో ఇక్కడ చూసారు కదా, ఇది విలేజ్కి దగ్గరలో మాకు ఇలా రోడ్ పక్కన చిన్న చిన్న ఫ్రీ మార్కెట్ లాగా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అమ్ముతూ ఉంటారండి అక్కడక్కడ. సో ఈ విలేజ్ నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది, అంటే మన లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కాదని చెప్పారు, నేను మర్చిపోయాను యాక్చువల్గా. సో వీళ్ళ లాంగ్వేజ్లో ఆ నేమ్ వచ్చి డిఫరెంట్ నేమ్ అంటండి. సో ఈ విలేజ్ లోపలికి మనము ఇప్పుడు ఎంటర్ అయ్యామాట. మన ఫామ్ వచ్చేసరికి ఇంకా లోపలికి వెళ్ళాలండి. సో ఇక్కడ ఆగేమాట. యాక్చువల్గా వాళ్ళ ఓనర్స్ కోసం వెయిటింగ్, వాళ్ళు కూడా కార్ అయితే వేసుకొని వచ్చారు. ఆ ఓనర్స్ వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళ నేబర్స్ మాట. ఎప్పటి నుంచో ఫామ్కి తీసుకెళ్తాను అని అన్నారంట. సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు సరదాగా ఫామ్ కూడా విజిట్ చేసినట్టు ఉంటుందని చెప్పి అయితే వెళ్ళామండి. మన పల్లెటూరులో పొలాలు చూస్తే మనకి ఎంత బాగా అనిపిస్తుందో, సో వీళ్ళ ఫామ్స్ కూడా అలాగే ఉన్నాయండి. చాలా పెద్ద ఫామ్ యాక్చువల్గా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇంటి దగ్గర మేము వెయిట్ చేస్తున్నాము ఆ ఓనర్ కోసం అన్నమాట. అతను వెనకాల వస్తున్నాడు. గులాబీ పూలు చూసారా ఎంత బాగా పెంచుకున్నారో, చక్కగా ఫెన్స్ అయితే వేసుకున్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారండి. చిన్నిల్లులు పెద్దిల్లులు అలాగ ఉన్నాయన్నమాట పక్క పక్కన. మేమైతే సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం అండి ఫార్మ్స్ ఇంత దగ్గర నుంచి మేము విజిట్ చేయడము. సో జనరల్గా మనం టూర్లకి అవి వెళ్తూ ఉంటాము, అలా ఫార్మ్స్, స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అవన్నీ చూస్తాం కదా. ఇవన్నీ ఇక్కడ బేసిక్గా వీళ్ళు పండించుకునేవి అక్కడ పండిస్తారు. చాలా పెద్ద ఫామ్ అండి. దాంట్లో ఆవులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, అలాగే బాతులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. అవన్నీ ఆ ఫామ్లో పెంచుతున్నారన్నమాట. అలాగే ఏమేం పంట వేశారో అనేది కూడా వీడియో చివరి వరకు చూడండి. నేనైతే మీకోసం అయితే వీడియో అయితే తీసానమాట. ఇది జనరల్గా మన ఓన్గా అయితే రాలేమండి, ఎందుకంటే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉండాలి. ఇదంతా సెక్యూర్ ప్లేస్ అని మనకు తెలియదు కదా, ఈ ఏరియా అనేది ఎప్పుడు విజిట్ చేయం కాబట్టి. ఈ విలేజ్ లోపలికి అంత ధైర్యం చేసి ఎవరు వెళ్ళరన్నమాట. సో తెలిసిన వాళ్ళతో అయితే మనమైతే సెక్యూర్గా వెళ్ళచ్చు. సో ఇప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్కి దగ్గరలో ఉన్నామన్నమాట. చూసారు కదా, మనము ముందున్న కారు ఓనర్ది మాట, ఆ ఫామ్ ఓనర్ది. సో ఆయనని ఫాలో అవుతుందన్నమాట. సో చూడండి, ఫామ్ అది చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కేక్ కట్ చేపిద్దాము, మా పెద్ద మేనల్లుడి బర్త్డే కదా అని ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము.
పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే అక్కడ పిల్లలు, కుక్క పిల్లలు, అలాగే ర్యాబిట్స్, సో మేకలు, కోళ్ళు అవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు కదా. సో వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలన్నమాట. మేమైతే 11కి అలా బయలుదేరామండి. వచ్చేసరికి 1:30 అలా అయిపోయింది. లంచ్ టైం అయిపోయింది అన్నమాట. బాగా ఎండమాట. ఆ రోజైతే చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఈ ప్లేస్ మళ్ళీ విజిట్ చేయాలంటే కొంచెం చల్లబడిన తర్వాత ఆ టైంలో అంటే 3 ఆ టైంలో అలా వెళ్తే బాగుంటుందండి. ఎంజాయ్ చేస్తాము. మేము వెళ్ళే టైంకి చాలా అంటే చాలా ఎండ ఉంది, కానీ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాము. ఆ ఎండకి కొంచెం నీరసం వచ్చేస్తుంది కదా. ఈ ఫామ్లో అయితే రకరకాల పంటలు అయితే వేశారండి. అలాగే కోళ్ళని కూడా పెంచుతున్నారు, గిన్నె కోళ్ళని. ఇక్కడ చూస్తే ఇతనే ఓనర్ అండి, మనతో మాట్లాడుతున్నాడు కదా, మా అన్నయ్యతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు అనమాట. ఈ వుడెన్ హౌసెస్ అనేది గార్డెనర్స్ వాళ్ళు ఉంటారనుకుంటే ఈ మధ్యలో అనేది ఫామ్ హౌస్ లాగా బిల్డ్ చేసుకున్నారు. చుట్టూరంతా వాళ్ళదే అన్నమాట. ఫామ్ హౌస్ లోపల పెద్ద పెద్ద రూమ్స్ అండి, బాగున్నాయి. బట్ ఓనర్స్ వచ్చి ఎప్పుడో 2 monthsకి ఒకసారి విజిట్ చేస్తూ ఉంటారంట అండి. సో ఎంతైనా సరే మన ఓన్ హౌస్ మనం ఉండి అయితే మెయింటెనెన్స్ వేరేలా ఉంటుంది, వేరే వాళ్ళకి అప్పచెప్తే వేరేలా ఉంటుంది కదండి. సో వీళ్ళకి ఈ ఫామ్ ఇవన్నీ చూసుకోవడమే సరిపోతుంది. రూమ్స్ అన్నీ ఎంటీగా నార్మల్గా ఉన్నాయన్నమాట. సో అక్కడక్కడ సామాన్లు వదిలేస్తూ వీళ్ళు ఎప్పుడన్నా టెంపరీగా వచ్చి విజిట్ చేసేసి వెళ్ళిపోతారంట అండి. రూమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట, చాలా బెడ్రూమ్స్ ఉన్నాయి. బాగానే లోపల వచ్చేసరికి పిల్లలు కనిపించినాయండి, 2 ఉన్నట్టున్నాయి. మా ఇద్దరు పిల్లలు అయితే పెట్ లవర్స్ మాట. పిల్లలన్నా కుక్క పిల్లలన్నా బాగా ఇష్టము. ఇంకా పట్టుకొని వాటితో ఆడుతున్నారన్నమాట, స్టార్ట్ చేశారు ఆడడము. అక్కడక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశానండి. ఇది హాల్ ఎంట్రన్స్ అప్పుడు మాట. సో ఆ పక్కనే ఒక కిచెన్ అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కుక్ చేసుకుంటారు అనుకుంటా. రాగానే పిల్లులు కనిపించినాయి అండి. ఆ పిల్లులతో వీళ్ళు తెగ ఆడారు, అయితే చాలాసేపు ఆడారన్నమాట. ఇంకొక రూమ్లో అయితే సౌండ్ వస్తుంది, బర్డ్ సౌండ్స్ వస్తున్నాయి. ఏంటా అనుకున్నాను, కోడి పిల్లలు అండి. అది డోర్ ఓపెన్ చేస్తే చిన్ని కోడి పిల్లలు చూసారా ఎలా పెంచుతున్నారో. సో నల్ల కోళ్ళు ఉన్నాయి ఇక్కడ, గిన్నె కోళ్ళు. మీరు ఒక్కొక్క కోడి చూస్తే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. చాలా లావుగా దుంగలాగా ఉన్నాయండి. చూపిస్తాను, వీడియో చివరి వరకు చూడండి. సో ఇక్కడ పెస్టిసైడ్స్ ఏమన్నా మందులు ఏమైనా కొట్టేవి అనుకుంటా. ఇక్కడ ఒక అరలాగా పెట్టుకొని అందులో పెట్టుకున్నారు. ఇవి వచ్చేసి నాటుకోడి గుడ్లండి. ఇక్కడ వాళ్ళ ఫామ్లో వచ్చినాయి మాట, అక్కడ పెట్టుకున్నారు. ఆర్గానిక్ మాట, చాలా చాలా హెల్దీ, చాలా మంచిది మాట. సో మొత్తానికైతే ఇంకా లంచ్ టైం అయ్యిందని చెప్పి మేమైతే ఇంకా బర్గర్లు అయితే మేము ఇంకా అక్కడే కూర్చొని అయితే తినేసామన్నమాట. పిల్లలకి కూడా ఆకలేస్తుంది కదా, చాలాసేపు అయ్యింది. యాక్చువల్గా జర్నీ చేసి వచ్చేసరికి 2.5 hours అవుతుంది. ఇంకా నేనైతే హ్యాండ్ వాష్ చేపించేసి ఇంకా బర్గర్లు అయితే తినేసామన్నమాట. తినేసి అప్పుడు ఫామ్ చూడడానికి వెళ్దాము, కొంచెం తిన్నది అరిగినట్టు అవుతుంది కదా అని చెప్పి అయితే తినేసి మేము అందరం కూర్చొని తిని ఆ చుట్టుపక్కన ఉన్న ఫామ్ అంతా చూడ్డానికైతే బయలుదేరమాట. స్టార్టింగ్లో చూసారు కదా ఇక్కడ చెమొలినా అని, ఇక్కడ ఒక పాలకూర మనం ఎలాగైతే వండుకుంటామో ఒక ఆకుకూర మాట. ఇక్కడ బాగా ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళు బాగా ఇష్టంగా పప్పు అంటారన్నమాట. వాళ్ళ ఫుడ్తో ఈ కర్రీ వండుకొని తింటారన్నమాట. నేను ఆకుకూర కర్రీ అయితే టేస్ట్ చేశానండి, మా హెల్పర్స్ ఎప్పుడైనా వండినప్పుడు అయితే టేస్ట్ చేశాను అనమాట. సో అది డిఫరెంట్గా ఉంటుందండి. మన ఆకుకూరల్లో ఏది ఆ దగ్గర టేస్ట్ అనేది అనిపించదు, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇటు పక్కన మనకి వచ్చేసరికి మొత్తం ఫామ్ అన్నమాట. ఇక్కడంతా కోళ్ళ ఫామ్ ఉంది, అలాగే రకాల కోళ్ళు ఉన్నాయండి. ఆయనతో మాట్లాడించాను, ఇంగ్లీష్లో చెప్పారన్నమాట ఆ పేర్లన్నీ. అవి మనకి నోరు కూడా తిరగట్లేదు అవి. సో వీడియో చూడండి, కొన్ని అయితే వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా పెట్టానమాట. అటు ఆపోజిట్ చూస్తేనేమో అదంతా ఆవులు ఉంటాయి కదా, ఆవులకి ఫామ్ హౌస్ మాట. ఇటువైపు వచ్చేసరికి బాతులు, అలాగే కొన్ని కోళ్ళు పెంచుతున్నారు. అలాగే ఆ చుట్టూరు అన్నీ మేకలు, గొర్రెలు చాలా ఉన్నాయండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారా అని నేను యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ ఒక మేక గోర్లు ఉంటాయి కదా, పెడిక్యూర్ అంటున్నారు. ఆయన మాటల్లో కూడా మీరు వినండి. మేకకి గోర్లు ఎక్కువగా పెరిగిపోతాయి కదండి, నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఇలాగా గోర్లు కట్ చేపిస్తారంట దగ్గరుండి. ఎంతమంది పట్టుకుంటున్నారు. Can you explain to all of us like what you doing? Sometimes so now they're just giving it a pedicure because it's got overgrown hooves. Pedicure, eh? Yes. So they're doing. Your good name, please. Mate, Huh?
Matt. Matt. Hi, Matt. So they're doing pedicure. I think pedicure was failing to work because of overgrown. Oh, it's hoofs. overgrown. Yes, Oh, okay. overgrown. Some are even broken. Broken, eh? So it's struggling now to move. So uncomfortable. So we decided, no, let's cut it off. And when you cut, you make sure you don't hurt the animal. Oh, So after this, it must be able to freely move and walk. okay. That's so nice. So but the guys don't understand. With every day, this is like babies. Yeah, like You know, it. they're like kids. Yeah, kids. Always. సో తను చెప్పేది ఏంటంటే అవి బేబీస్ లాగా మనకి దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి, ఇలాగా కేర్ తీసుకుంటూ ఉండాలి, వీళ్ళు ఒక్కొక్కసారి చెయ్యరు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఇటువైపు అంతా మనకి గోశాల లాగమాట. సో ఆవులన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు బయటికి వదిలేరు, గడ్డి మేస్తున్నాయి అన్నమాట. గొర్రెలు అలాగే మేకలు చాలానే ఉన్నాయండి. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా చిన్నమ్మాయికి అయితే ఈ కోడి పెట్టలు పెద్ద పెద్ద కోడి పుంజులు ఇవన్నీ పట్టుకొని అయితే ఫోటోలు బాగానే దిగింది, అస్సలు భయపడలేదు అన్నమాట. కుందేళ్ళు కూడా ఉన్నాయి. సో రకరకాల కోళ్ళు అన్నమాట. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. గిన్నె కోళ్ళు, నల్ల కోళ్ళు. నల్ల కోడి అంటే ఈ మధ్య హెల్త్కి మంచిదని చాలా వైరల్ అవుతుంది కదా, అలాంటి కోళ్ళు ఉన్నాయండి. ఒక్కొక్క కోడి మీరు చూడాల్సింది. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఒక్క కోడి అయితే ఎంత లావుగా ఉందంటే ఒక 5-6 ఫ్యామిలీలు ఈజీగా తినచ్చు, అంత పెద్ద పెద్ద కోళ్ళు ఉన్నాయండి. చాలా పెద్దగా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేవో చూడండి. ఫామ్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా పిల్లలు బాగా ఎక్స్ప్లోర్ చేశారు అనమాట. ఎప్పుడైనా మనం దూరం నుంచే చూడటం కానీ మనకు పట్టుకొని ఆ ఫీలింగ్ అనేది వేరు కదా. సో మేకలు కూడా ఉన్నాయి. నేను మేకను కూడా పట్టుకున్నానండి, కానీ ఆ మేక చాలా చాలా బరువు ఉంది అన్నమాట. సో వీడియో చూడండి చివరి వరకు. వీడియో లెందీగా ఉంది. ట్రై చేశాను కొంచెం ట్రిమ్ చేద్దామని. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయితే కొన్ని కట్ చేసేసానండి. కొన్ని అయితే నేను క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు కూడా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కోళ్ళ ఫామ్ కానివ్వండి, వీళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తారు, ఏంటి, ఎలా ఉంటుందని చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ మీకోసమే చేశాను అనమాట. సో డెఫినెట్గా నచ్చితే కనుక తప్పకుండా నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చిన్నమ్మాయి అయితే ఫస్ట్ టైం కోడినైతే ఎత్తుకుందండి. ఆ కోడి అయితే మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది. చూడండి వీడియో, అస్సలు భయపడలేదు అన్నమాట. దాన్ని చూసి నాకు కూడా ఎత్తుకోవాలనిపించింది అన్నమాట. సో ఆ కోడి మాత్రం చాలా బరువుగా ఉందండి. చూడండి వీడియో మీకు అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. సో చాలా హెవీగా ఉన్నాయి కొన్ని కోళ్ళు అయితే. సో మొత్తం ఫామ్ వచ్చేసరికి 42 హెక్టార్స్ అంట అండి. చాలా చాలా పెద్దది మాట. సో ఒకవైపు మొత్తం గ్రాస్ ఎండిపోతే నెక్స్ట్ సీజన్కి ఇంకొక ఏరియా ఓపెన్ చేసి మేకలకు కానీ గొర్రెలు కానీ ఆవుకు కానీ ఆ గ్రాస్ అనేది తినడానికి అటువైపు వదులుతారంట అండి. ఆయన చెప్పారన్నమాట. ఆయనతో కూడా చాలాసేపు మాట్లాడించాను. ముందు వీడియోలో ఉంటుంది ఆయన మాట్లాడింది, ఇంగ్లీష్లో మాట్లాడింది. నేను ఎడిట్ చేయకుండా అలాగే పెట్టానమాట. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. 8 మేకలు ఎన్నో ఫస్ట్ స్టార్ట్ చేశారంటే ఇప్పుడు 75 అయినాయి అంటండి. అలా స్టెప్ బై స్టెప్ బిజినెస్ గ్రో చేసుకుంటూ వస్తున్నారన్నమాట. సో అతనితో మాట్లాడితే ఆ ఓనర్ ఏమంటున్నారంటే, నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటూ ఇవన్నీ చేస్తున్నాను తెలుసుకుంటూ అని చెప్పి ఆయన అన్నమాట. ఇటేం బైట్ చేయదమ్మా, ఎత్తుకో. ఐ విల్ హోల్డ్ ఇట్. నువ్వు ఎత్తుకుంటావా? కమ్, నాకు వీడియో తినేం పట్టుకుంటా. ఈ మేక చూడ్డానికి చిన్నగా ఉంది కానివ్వండి, చాలా అంటే చాలా బరువుగా ఉంది, జారిపోతూ ఉంది మాట. సో ఎత్తుకలేకపోతుందని చాలా బరువుగా ఉంది. సో మా వదినేమో ఎత్తుకోవడానికి ట్రై చేసింది కానీ తనకి మళ్ళీ బరువుగా ఉండేసరికి ఫోటో తీసుకుంది మాట తను. సో చాలా అంటే చాలా బరువు, జారిపోతుంది మాట. సో మేకను కూడా ఎత్తుకున్నాం మొత్తానికి. ఇంకా లోపలికైతే తీసుకెళ్లారండి. అక్కడైతే పుచ్చకాయ పంట అంతా వేశారన్నమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలాగే టమాటాలు, అలాగే స్పీనిచ్ ఒకవైపు అంతా ఉంటాయన్నమాట. సో చిన్న చిన్న బిట్స్ అయితే వీడియో అయితే తీశాను. చాలా పెద్ద ఫామ్ మాట యాక్చువల్గా. సో కొంతవరకు ఈ కోడ్ గురించి అయితే ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. They say it's blue astrolope, but it's Astrolope. like, meaning like okay. the far ends of the feathers, they sort of like they resemble a sort of blue color in it. Oh, okay, okay. So how many types of hens are there? What are the types? Probably
For sure, like I can't name them, like say the number of it, but I can tell you at the far end there we cut Bafa. Bafa. Yes. Okay. Following the Bafa we cut lavender. Lavender. Yes. After the lavender, we cut a mix Lavender. of chicks. Bafa, lavender, a Bafa, lavender. push kukuk, Okay, push. black astrolabe. Black astrolabe. Okay. We came, here we cut guinea fowls. Guinea fowl. Yes. Okay, say. Guinea kodlavi. Yes. Okay. Those ones. Here we got the push kukuk. What is that? Push kukuk. Push kukuk. Yes. Oh, it's a different name. The other name they call like what they say is the hot rock. Hard rock. Yeah, hot rock. Pole mouth hot rock chickens. Oh, hard rock chickens. Okay. Yeah, and then we got that white ones. We call them white Appingtons. Oh, We okay. have this one black. We call them astrolabe. Astrolabe. Yes. Oh, okay, And nice. we got this type of chicken. Unfortunately, this one I don't know the name of it. I don't know the name of it, but I know that you see there is a white one brooding eggs there. We call it a Sussex. A Sussex. Yes. The white one having like is a black and white. Oh, sort okay. of like it's an Orlando Pirates thing. Very We call it nice. Sussex. Here we have ducks, we have turkeys. Ducks also Yeah, there, eh? That's why. Ducks, the kind of breed of ducks that we have, we call them Muscovy. We call them Muscovy. And we also have turkeys. You see that white, big white thing? Oh, yeah. Yeah, it's a turkey, that one. It's a turkey. Turkey, that white one. Yeah, that white one It's is a look turkey. nice actually. Yeah, so we only got 3 turkeys and something like maybe 8 or 7 ducks. So the ducks and the turkeys, in fact, the children living in this run, they probably we do free range. Oh, okay, We free. do free range for them to what until we got animals here in the farm. So we got problems of fleas, like what you call ticks. So this chicken will help us with like eliminating those ticks, flies and fleas. Flies and Yeah. fleas. So we just open. Oh, okay. So, yeah, free range. Okay. They do for themselves. Yeah. Generally, what do they eat? Like, organic food or something? Organically, they eat everything. Everything. Yeah. Everything. They Okay. are omnivores. Oh, They okay. are omnivores. ఇక్కడికి They are వద్దామా omnivores. అవన్నీ తీసుకురానా They are ఓకే omnivores. They are same like as pigs. ఓకే Everything that is eatable to them, they consume. దట్స్ స్ట్యూ We just leave it like that. Leave like that. The milk for the babies. ఓకే So if we can't provide enough milk, we do a ఇటువైపు చెప్పాను కదా ఈ ఫామ్ మొత్తము. సో పాలకూర, అలాగే టమాటా మొక్కలు, అలాగే చెమోలినా అన్నాం కదా ఇందాక, సౌత్ ఆఫ్రికన్స్ బాగా ఇష్టంగా తినేది. అలాగే మొక్కజొన్న కూడా పండిస్తున్నారండి. ఇక్కడ మొక్కజొన్న బాగా పండిస్తారు సౌత్ ఆఫ్రికాలో. సో మీల్ అని కూడా అంటాం కదా, మొక్కజొన్న పౌడర్తోనే వీళ్ళు ఆ పప్పాయి అన్నీ తయారు చేసుకొని దాంట్లో కర్రీ నంచుకొని తింటారన్నమాట. నా ముందు వీడియోలో కూడా ఉంటుంది, మీకు మా హెల్పర్తో చేసి చూపించాను. అవన్నీ మొక్కజొన్న మొక్కలు, ఇటు వచ్చేసి టమాటా మొక్కలు అన్నమాట. సో అవన్నీ పంట అలా వేసారన్నమాట, వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. అవన్నీ మేకలు, గొర్రెలు అండి, వాటి ప్లేస్ అదంతా అటువైపు మాట. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసరికి ఒక రకమైన బాత్ అని చెప్పారు ఈయన. కాసేపటికి వెళ్ళే టైంకి చల్లబడిందండి. సో మేమంతా ఆ ఫామ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం సరిపోయింది. కేక్ కట్ చేయడం కుదరలేదన్నమాట. అక్కడెక్కడ కట్ చేస్తాంలే అని చెప్పి ఇంటికి వెళ్ళి కట్ చేసామన్నమాట. ఆ వీడియో బిట్ కూడా మీకు యాడ్ చేశాను, చివరి వరకు అయితే చూసేయండి. సో ఫామ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, చాలా పెద్దది. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో నైస్. You know how many acres, square yards, how many? This one? 48 hectares, eh? Oh, this was from your parents, or you hard work and you got this one? I worked and You got it? Yeah. That's very nice for next generation also, eh? exactly. Exactly. That's Especially this project is about 1 year. 1 year. Yeah. But you own this place, right? Yeah, we had to buy. We started with 8. 8. So now we are on 75. 75. Wow, that's great.
But you will sell these things, eh? Yeah, yeah, You yeah, sell yeah, further. It's a business. Yeah, the idea is to get to a good number Uh-huh. so that you can be taking some out. So you going out of like our state? You're selling to out of state or in local? No, basically whoever wants, it doesn't matter, don't have boundaries. Oh. ఇక్కడ ఇంకో గేట్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట. ఇక్కడి నుంచి మనము పుచ్చకాయల పంట వేశారు కదా, వాటర్ మిలన్ పంట, ఆ ఫామ్కి తీసుకెళ్తున్నారు అనమాట. సో ఆ ఏరియా ఒకవైపు గ్రాస్ ఎండిపోయినప్పుడు ఈ ఏరియాకి మేకలు గొర్రెలు వదులుతారంటండి గడ్డి తినడానికి. ఇక్కడ ఆవులు కూడా బోల్డ్ ఉన్నాయి కదా. అయితే నేను పాలు అమ్ముతారా, మీరు ఫామ్ నుంచి పాలు అమ్ముతారా అని చెప్పంటే, లేదు మేము పాలు అయితే అమ్మము, దూడలకే వదిలేస్తాము. కొన్నిసార్లు కొన్ని దూడలకి వాళ్ళ తల్లిలు చచ్చిపోతే కనుక వాళ్ళకి పాలు ఉండవు కదా, అలాంటి దూడలు ఇక్కడ తీసుకొచ్చి పాలు తాగిపిస్తూ ఉంటాము అని చెప్పి అని అన్నారు. నాకు మంచిగా అనిపించింది వినగానే. సో చూసారు కదా, ఈ గేట్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత అదంతా ఇక్కడి నుంచి ఎక్కడో ఉందండి ఆ ఎడ్జ్ వరకు, అవన్నీ వాటర్ మిల్లనే అన్నమాట. ఇదంతా పంట మొత్తం వాటర్ మిల్లని. ఇంకొక 2, 3, 4 లైన్స్ రెడీ చేస్తున్నారు. కొన్నేమో స్వీట్ పొటాటోస్ కూడా వేస్తున్నారు అన్నమాట. ఒక్కొక్క బిట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నమాట. విత్తనాలు అవి వేసి పెంచుతున్నారు. కొన్ని అటువైపు అయితే క్యాబేజ్ మొక్కలు కూడా వేశారనమాట. అయితే మా అన్నయ్యకి ఈ డౌట్ వచ్చి, ఇక్కడ క్యాబేజ్ ఎందుకు అంత లో ప్రైస్లో అమ్ముతారు, తక్కువగా అమ్ముతారు ఎందుకు అని అడిగితే, ఇప్పుడు కాదు కమ్మింగ్ నెక్స్ట్ ఇయర్స్లో అయితే 3 అయిపోతుంది, క్యాబేజ్ రేట్ అయితే పెరుగుద్ది అని చెప్పి అన్నారన్నమాట. ఈ ఫామ్ ఓనర్స్ మాత్రం చాలా చాలా మంచోళ్ళనే చెప్పాలండి. చాలా ఓపిక్గా పేషెన్స్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అన్నీ చక్కగా చూపిస్తున్నారు అన్నమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిష్లు కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఆ ట్యాంకులు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ అది పాయిజన్ ప్లాంట్ అంటండి. ఇక్కడ చూసారు కదా, ఈ మొక్కల పక్కన వచ్చినప్పుడు ఇలా పీక్ పాడేస్తూ ఉంటారంట, అది ఉంచకూడదంట. ఇదేమో పుచ్చకాయ మొక్కలు మాట. ఇవి ఇందాక చెప్పాను కదా, ఇదేనండి. ఇందులో చేపలు వేసి పెంచుతారంట. కాకపోతే ఈ ట్యాంక్ ఇక్కడ ఉంచాము, వేరే దగ్గర షిఫ్ట్ చేసేస్తామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అదండి, ఫామ్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా వీళ్ళ పిల్లలు కుందేలతో కూడా ఆడారన్నమాట. ఆ వీడియోలు కూడా షేర్ చేస్తాను చూడండి. ఇలాగా ఒక స్టీల్ ఇనుప రేకులతో ఇలా కట్టుకున్నారు. ఈ బయట ఏమన్నా గార్డెన్ సంబంధించినవి అన్నీ అందులో వేసేసారనమాట. ఈ వుడెన్ హౌస్ కూడా ఒకటి ఉంది, దాంట్లో కూడా ఇట్లా బెడ్లు వేసుకొని గార్డెనర్స్ అయ్యి ఉండేలాగా వాళ్ళు అలాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారండి. ఫామ్ మాత్రం ల్యాండ్ అయితే చాలా చాలా స్పేస్ ఎక్కువ ఉంది. ఇక్కడైతే ర్యాబిట్స్తో చక్కగా ఆడామన్నమాట. అందరం అయితే ఆ ర్యాబిట్స్ని అయితే ఎత్తుకున్నాము ఒక్కొక్కటి. చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. కుదిరితే మళ్ళీ వెళ్దామమ్మా అని కూడా అన్నారు. సో ఈసారి అయితే కొంచెం క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఆ టైంలో వస్తే ఇంకా చాలా చాలా బాగుంటుందని అనిపించింది. చూసారు కదా, కుందేలు పట్టుకునే టెక్నిక్ చెప్తున్నారన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు. సో పైన ఇలా స్కిన్ ఇలా పట్టుకోండి, గోర్లై గుచ్చుకోవు అని చెప్పి మాకు ట్రైన్ చేస్తున్నారన్నమాట, ఎలా పట్టుకోవాలని చెప్పి. కాసేపు ఉండి ఇంకా బయలుదేరిపోయామండి. సో దారిలో వెళ్ళేటప్పుడు డ్యామ్ ఉంటుంది కదా, ఆ డ్యామ్ దగ్గర ఎక్కడన్నా ప్లేస్ చూసి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. అప్పటికే టైం లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా సరే కదా అని చెప్పి ఇంటికి వచ్చి కేక్ కట్ చేపించామండి. మీకోసం ఆ వీడియో బిట్ కూడా ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Nikshit. Happy birthday to you. Hip hip hooray! Hip hip hooray! అదండి మా పెద్ద మేనల్లుడు నిక్షిత్ బాబు బర్త్డే రోజున
చక్కగా ఆ ఫామ్ విజిట్ చేసాము, అందరం కలిసి సరదాగా స్పెండ్ చేసామన్నమాట. కేక్ కూడా ఇలాగ కట్ చేయించాము, చాలా బాగా అనిపించింది. సో హాలిడేస్ కదా పిల్లలకి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారండి. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ ఫామ్ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నా వీడియో మాత్రం చివరి వరకు చూస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.